వీటిల్లో కొన్ని కొన్ని వర్డ్స్ గుర్తు పెట్టుకోవాలండి. మనం ఈ టాపిక్స్ లో వాటిని వి రెఫర్ దమ్ ఎస్ కీ వర్డ్స్. దిస్ ఇస్ ఎ టెక్నికల్ థింగ్. కీ వర్డ్స్ అని ఉంటాం. ఒక టాపిక్ ఉన్నది అంటే కొన్ని కీ వర్డ్స్ అని ఉంటాయి. ఆ కీవర్డ్ గుర్తు పెట్టుకుంటే ఆ కీవర్డ్ ని బట్టి ఇచ్చిన క్వశ్చన్ కి ఆన్సర్ మనకి స్ట్రైక్ అయిపోతుంది. అది ఎలాగో మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. నేను అటువంటి వచ్చినప్పుడు దిస్ ఈస్ ది కీవర్డ్ ఇన్ దిస్ టాపిక్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కీవర్డ్స్ అని చెప్తూ ఉంటాను. కొంచెం గుర్తుపెట్టుకోండి. సో మనం ఇప్పుడు నిన్న క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ టీచింగ్ చూస్తూ ఉన్నాం మనము. అది చూసాము. తర్వాత స్లైడ్ కి పెడదాం మనం. దెన్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ అంటే అసలు టీచింగ్ అనే ప్రక్రియ జరగాలంటే రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉండాలి అని అంటే, టీచింగ్ ఎసెన్షియలీ ఇన్క్లూడ్స్ టీచర్, లెర్నర్, సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ ది ఎన్వైరన్మెంట్. ఇందులో నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేది ఏం లేదు, కానీ ఎన్వైరన్మెంట్ అంటే ఏ ప్రాపర్ క్లాస్ రూమ్ విత్ ఆల్ ఎయిడ్స్ అండ్ విత్ గుడ్ అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ దట్. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అని అర్థము. టీచర్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అండ్ స్టూడెంట్ ఈజ్ ఎ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, డిపెండెంట్ వేరియబుల్ అనే వాటిని అండర్స్టాండ్, దీస్ ఆర్ కాల్డ్ ది కీవర్డ్స్. నేను కీవర్డ్స్ అని చెప్పాను కదా, ఇవి చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ వాట్ ఆర్ రిఫర్డ్ as కీవర్డ్స్. ఇండిపెండెంట్ వేరియబుల్ అనగానే టీచర్ అని మీకు స్ట్రైక్ అవ్వాలి. డిపెండెంట్ వేరియబుల్ అనగానే స్టూడెంట్ అని మీకు స్ట్రైక్ అవ్వాలి. అలాగే వీళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి సిలబస్ ఎక్సెట్రా ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి కదా, అది న్యూట్రల్ వేరియబుల్ అన్నమాట. అది ఈ రెండింటి మధ్యన అది వచ్చినప్పుడు అది కూడా మనం చూసాము. దాన్ని ఇంటర్వీనింగ్ వేరియబుల్ అని టెక్నికల్ గా పిలుస్తాం మనం. అది కూడా ఒక కీవర్డ్. సో కీవర్డ్స్ హియర్ ఆర్ three types of variables: dependent, independent, and intervening. Independent variable is teacher, dependent variable is student, and intervening variable is syllabus, etc. And all the environmental things for teaching. Different methods, strategies, and learning materials are intervening variables. This is what I said. How we go about teaching and what are the strategies or what are the techniques we apply for proper teaching, for an effective teaching, and what are the aids and what are the books, etc., or any demonstrations we use. These are all called intervening variables. Main are dependent and independent variables, and intervening variables are all the things, the rest. Then patience, motivation, and determination are the real forces. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ అని మనం చదువుతున్నాం, గుర్తుపెట్టుకోవాలి మీరు సబ్ హెడ్. బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టీచింగ్ లో ఉండాల్సింది ఏంటంటే టీచర్ షుడ్ హ్యావ్ పేషెన్స్, హీ షుడ్ హ్యావ్ మోటివేషన్, అండ్ దెన్ హీ షుడ్ హ్యావ్ ది డిటర్మినేషన్. ఐ షుడ్ ఇంపార్ట్ ప్రాపర్ టీచింగ్ అనే డిటర్మినేషన్ తో ఉండాలైనా, అది చేసేటటువంటి మోటివేషన్ కలిగి ఉండాలి, అండ్ ఓపిక ఉండాలి. స్టూడెంట్స్ అన్న తర్వాత పిల్లలు లాంటి వాళ్ళు రకరకాలుగా అడుగుతూ ఉంటారు. మనం పేషెంట్ గా వాళ్ళని ట్యాకిల్ చేస్తూ ఉండాలి. నీడ్ ఫర్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ మెజర్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇక్కడ ఇవాల్యుయేషన్ అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక 1 year కి ఎగ్జామినేషన్స్ ఉంటాయి. యాన్యువల్ ఎగ్జామ్ సిస్టమ్ అనుకోండి, లేదు సెమిస్టోరియల్ 6 months అనుకోండి. 6 months చెప్పేసి ఒకేసారి సెమిస్టోరియల్ ఎండ్ ఎగ్జామ్స్ పెట్టేశారు అనుకోండి, దట్ విల్ నాట్ బి ది ప్రాపర్ ఇవాల్యుయేషన్, అండ్ దట్స్ నాట్ జస్టిస్ టు ది స్టూడెంట్స్. ఇక్కడ మీరు ఏమి ఇవాల్యుయేట్ చేయాలి అని అంటే, ఈ 6 నెలలు సెమిస్టోరియల్ సిస్టమ్ ఉన్నా కానీ మీరు ఎవ్రీ వీక్లీ ఆర్ ఫార్ట్నైట్లీ ఆర్ అట్లీస్ట్ మంత్లీ మీరు చెప్పిన టీచింగ్ లో వాళ్ళని అసెస్ చేసేటందుకు ఏదో ఒక టెస్ట్లు పెట్టవలసి వస్తుంది. మీరు ఆ టెస్టుల్లో వాళ్ళని ఇవాల్యుయేట్ చేయవలసి వస్తుంది. మీరు టెస్టుల్లో ఇవాల్యుయేట్ చేస్తే వేర్ ది స్టూడెంట్ ఈ స్టాండింగ్ అండ్ వేర్ ది టీచర్ స్టాండ్స్ ఆల్సో ఈజ్ ఇన్ఫర్డ్. ఎట్లా? స్టూడెంట్స్ అందరూ ఒకే లెవెల్లో ఉంటే దట్ ఇండికేట్స్ ది టీచర్స్ లెవెల్, అంతే కదా. స్టూడెంట్స్ అందరూ ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు, 100 marks, ఒక స్లిప్ టెస్ట్ అనండి, యూనిట్ టెస్ట్ అనండి పెట్టారు. స్టూడెంట్స్ అందరూ 80%, అరౌండ్ 70 to 80లో స్కోర్ చేశారు అనుకోండి ఈక్వల్ గా, దట్ మీన్స్ టీచింగ్ ఈస్ గోయింగ్ ఆన్ వెల్, అండ్ ఆల్ ది స్టూడెంట్స్ ఆర్ ఆల్సో వెల్ వెల్ బ్యాక్గ్రౌండెడ్ అని అనుకోవచ్చును మనం. అండ్ దే రిసెప్టివిటీ ఈస్ గుడ్ అని తెలుస్తుంది. కాకుండా కొందరు స్టూడెంట్స్ 80, 70, 80లో ఉంటే, కొందరు 40, 50లో ఉంటే, దిస్ షోస్ ది డిఫరెంట్ క్యాపబిలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్స్. అంటే కొందరు షార్ప్ గా ఉన్నారు, కొందరు తక్కువగా ఉన్నారు. ఈ వాల్యుయేషన్ బట్టి మీరు ఏం చేయాలి? తక్కువ వాళ్ళ మీద ఫోకస్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా పులప్ చేసే ప్రయత్నం చేయాలి. దానికి ఇవాల్యుయేషన్ చేయాలి. అందరూ 40% లెవెల్లో ఉన్నారనుకోండి, దట్ మీన్స్ ది టీచింగ్ ఈజ్ డిఫెక్టివ్. అంతే కదా. ఒక్కడ కూడా శుభ్రమైన స్టూడెంట్ లేకుండా ఉండడుగా.
అంచేత దిస్ టీచర్ ఇస్ డిఫెక్టివ్ అని దిస్ ఇవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ హెల్ప్స్ ది టీచింగ్ స్కిల్స్ అండ్ ది కెపాసిటీ ఆఫ్ ది టీచర్ ఆల్సో. సో వీటన్నింటి కోసం ఇంపార్టెంట్ థింగ్ ఈస్ దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్. And then based on the evaluation, you have to apply certain measures for improvement. Whether it is the teacher to be improved or some of the students to be improved. దాన్ని బట్టి మీరు అప్లై చేయాలి. హెల్దీ టీచర్ స్టూడెంట్ రిలేషన్షిప్. ది రిలేషన్షిప్ ఈస్ హెల్దీ మీన్స్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్ మీన్స్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ రెస్పెక్ట్ అండ్ a confidence in the teacher, and teacher should have what we call ఎంపతి ఫర్ ది స్టూడెంట్స్. వాళ్ళందరినీ అండర్స్టాండ్ చేసుకుని ఒక పర్సనల్ రిలేషన్షిప్ గా అతను ఫీల్ అవుతూ ఉండాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ హెల్దీ రిలేషన్షిప్ బిట్వీన్ టీచర్ అండ్ స్టూడెంట్. దెన్ క్లాస్ రూమ్ డిసిప్లిన్. దిస్ ఈస్ ఆల్వేస్ రిక్వైర్డ్. Classroom discipline is always required. Where there is no discipline, the teachers is at liberty to punish the students. Effective communication and interaction. Effective communication means communication is what the teacher imparts to the students, and communication between student to student and student to teacher. When a question is raised by a student, he is communicating his doubt to his teacher. అది కూడా వాడికి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే when the two students discuss about a problem among them, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి. వీడేం చెప్తున్నాడో వాడికి తెలియదు, వాడేం చెప్తున్నాడో వీడికి తెలియదు. సో దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. మనకి వేరే ఒక యూనిట్ లో కమ్యూనికేషన్ టెక్నిక్స్ లో చదువుతాం మనం ఏమి టెక్నిక్స్ ఎలా ఉండాలి అనేది. ఇక్కడ వరకు మనకి ఇంపార్టెంట్ థింగ్ ఈ సచ్ టెక్నిక్స్ యాజ్ ఆర్ రిక్వైర్డ్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది స్టూడెంట్ అండ్ ది టీచర్ ఆర్ స్టూడెంట్ అండ్ ది స్టూడెంట్. So there should be effective communication and interaction. When the communication is effective, automatically the interaction is purposeful. That will be successful. Interaction అనేది వస్తుంది. చెప్పింది అర్థమైతే కదా ఇంటరాక్షన్ ఉండేది. Then knowledge of learning methods, effects of teaching, principles of teaching, knowledge of subject, knowledge of nature of the students for effective teaching. ఇక్కడ చూడండి, knowledge of teaching methods ఇది ఎవరికి ఉండాలండి? టీచర్కి ఉండాలి. ఏ మెథడ్స్ మనం ఎంప్లాయ్ చేస్తే a better teaching goes and the students get inspired and the students carefully listen to what is being said. Then effects of teaching. అది కూడా అతనికి తెలియాలి. మనం ఎలా టీచ్ చేస్తే ఏ విధమైన ఎఫెక్ట్స్ వస్తాయి అది తెలిస్తే స్టూడెంట్స్ ని చూసుకుంటూ ఇతను హీ కెన్ రివైజ్ హిమ్సెల్ఫ్ విత్ రెఫరెన్స్ టు హిస్ టీచింగ్ మెథడ్స్. అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. అట్లా ప్రిన్సిపల్స్ ఏమిటి, టీచింగ్ చేయడానికి మంచి ప్రిన్సిపల్స్ ఏమిటి, ఇది వేరుగా చదువుతాము. Then knowledge of the subject. The teacher should have a good grip, a good knowledge of the subject which he is teaching. Then knowledge of nature of the students for effective teaching. తర్వాత స్టూడెంట్స్ కి ఎంత నాలెడ్జ్ ఉంది చెప్పాను. దిస్ he can acquire, teacher can acquire this through the evaluation processes, various tests. దాన్ని బట్టి స్టూడెంట్స్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది, తెలిసిపోతుంది కదా ఎవరు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎవరు ఎట్లా ఫేర్ చేశారు అనే దాన్ని బట్టి he will get an idea about the performance of the students, and based on the performance of the students, with that idea he can employ his teaching methods and pay attention student wise wherever it is necessary. These are all the basic requirements of teaching. Then teacher oriented objectives. అంటే టీచర్ కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఏమిటి అంటే టీచర్స్ కి ఇవ్వవలసినటువంటి ట్రైనింగ్ కానీ టీచర్స్ ఉండాల్సినటువంటి ప్రాపర్టీస్, క్యారెక్టరిస్టిక్స్, ఆయనకున్న లక్షణాలు ఏమిటి అని అంటే ఎక్విపింగ్ టీచర్ విత్ నెసెసరీ పెడగోగిక్ స్కిల్స్. ఇక్కడ పెడగోజీ ఆర్ పెడగోగి రెండు రకాలుగా ఉండొచ్చు, పర్వాలేదు. పెడగోజీ అంటే మీకు ఏమిటంటే టీచింగ్ మెథడ్స్ లో దేర్ ఆర్ వేరియస్ మెథడ్స్. దిస్ కమ్స్ అంటే కీవర్డ్. పెడగోజీ మీన్స్ ది టీచింగ్ మెథడ్స్ టు బి ఎంప్లాయిడ్ ఫర్ చిల్డ్రన్. చిన్న పిల్లలకి ఎంప్లాయ్ చేసేటటువంటి స్థాయిలో పెడగోజిక్ స్కిల్స్ అని అంటాం. పెడగోగిక్ స్కిల్స్ ఆర్ డిఫరెంట్, పైకి వెళ్ళే కొద్దీ మారతాయి. అంచేది ఈ పెడగోజీ అనేది ఒక ఇట్స్ ఎ కీవర్డ్, గుర్తుపెట్టుకోండి. పెడగోగిక్ స్కిల్స్ మీన్స్ ది స్కిల్స్ ఆఫ్ టీచింగ్ టు స్మాల్ చిల్డ్రన్, ఇది ఇంపార్టెంట్. దెన్ సో టీచర్ కి ఇవి ఉండాలి, ఈ స్కిల్స్ మనం ఇంపార్ట్ చేయాలి. టీచర్కి అవసరమైతే ట్రైనింగ్ ద్వారా ఇవ్వాలి, ఆయనకు ఉండాలి. ఎనేబ్లింగ్ టీచర్ టు అక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్ సైకాలజీ. అంటే టీచర్ కి ట్రైనింగ్ లో ఏం చెప్పాలంటే స్టూడెంట్ సైకాలజీని ఆయన అర్థం చేసుకోగలగాలి. హీ షుడ్ హ్యావ్ దట్ టాలెంట్ ఆల్సో. ఎందుకంటే స్టూడెంట్ సైకాలజీ తెలిసినప్పుడే he will be sure what methods or techniques to be employed
ఫర్ టీచింగ్ టు దట్ పర్టికులర్ స్టూడెంట్ అనేది ఆయనకు తెలుస్తుంది. సో హీ షుడ్ బి ఎనేబుల్డ్, టీచర్ షుడ్ బి ఎనేబుల్డ్ అంటే హీ షుడ్ బి హ్యావింగ్ దట్ స్కిల్, అదర్వైజ్ హీ హాస్ టు బి గివెన్ సమ్ ట్రైనింగ్ టు అక్వైర్ నాలెడ్జ్ అబౌట్ స్టూడెంట్స్ సైకాలజీ. దెన్ డెవలపింగ్ ప్రాపర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ టీచింగ్. టీచర్ అనేవాడికి యాటిట్యూడ్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఆయనకు ఒక సేక్రెడ్ ఫీలింగ్ ఉండాలి. ఒక టీచరు అంటే ఒక జీవితాన్ని తీర్చిదిద్దుతున్నాడు, సమాజానికి ఒక మంచి వ్యక్తిని ప్రజెంట్ చేసే రోల్లో ఉన్నాడు ఆయన. అటువంటి వాడికి ఎంత ఎథికల్ గా ఉండాలైనా, ఈ షుడ్ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ యాటిట్యూడ్ ఆఫ్ ప్రాపర్లీ షేపింగ్ ది స్టూడెంట్ అండ్ ప్రజెంటింగ్ హిమ్ టు ది సొసైటీ. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అని చేత అతనికి యాటిట్యూడ్ ఉండాలి. అంతేగాని ఏదో నేను ఉద్యోగంలో చేరాను, నా జీతం నాకు వస్తుంది, నా ప్రిన్సిపల్ నేను సిలబస్ పూర్తి చేయాలి, అందరూ పాస్ అవ్వాలి కనుక వాళ్ళకి మాల్ ప్రాక్టీసెస్ అయినా కాస్త కళ్ళు మూసుకుని కూర్చుని ఇట్లాంటి యాటిట్యూడ్స్ ఉండకూడదు అన్నమాట. అది దెన్ డెవలపింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. టీచర్ షుడ్ బి కాన్ఫిడెంట్ అని చెప్పాను. ఎప్పుడైతే ది టీచర్ హ్యాస్ కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్సెల్ఫ్, హీ విల్ బి ఏబుల్ టు క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ ది స్టూడెంట్స్ ఆన్ హిమ్. అది ఉంటే తప్ప స్టూడెంట్స్ డూ నాట్ పే అటెన్షన్ టు లిసన్ టు వాట్ ది టీచర్ ఇస్ సేయింగ్. దెన్ ఎనేబులింగ్ టీచర్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్. ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ అంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బోల్డన్ ఉంటాయి. లైబ్రరీస్ ఉంటాయి, ఆ ల్యాబొరేటరీస్ ఉంటాయి, ఇంకా మంచి మంచి గార్డెన్స్ ఉంటాయి, ఎన్నో మీకు డెమాన్స్ట్రేషన్ టూల్స్ ఉంటాయి, టీచింగ్ టూల్స్ ఉంటాయి. ఇవన్నిటినీ టీచర్స్ ప్రాపర్ టైంలో ప్రాపర్ గా యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ నీడెడ్ బై ది స్టూడెంట్స్ అవన్నీ ఆయన యూజ్ చేయడం తెలియాలి, లేకపోతే ట్రైనింగ్ ఇవ్వాలి. దీస్ ఆర్ ఆల్ వాట్ ఆర్ ది టీచర్ ఓరియంటెడ్ ఆబ్జెక్టివ్స్. అండ్ దెన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్. ఇవి కొన్ని ప్రిన్సిపల్స్ అనేవి టీచింగ్ లో చెప్తాం. దీస్ ఆర్ ఆల్ కీవర్డ్స్. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. ఎందుకంటే మీకు ఇక్కడ ప్రిన్సిపల్, ఇక్కడ వాట్ ఈస్ ది సబ్జెక్ట్ అండర్లైన్ ఎలిమెంట్ అండర్లైన్ దట్ ప్రిన్సిపల్ ఇక్కడ ఇచ్చి ఒక మ్యాచింగ్ ఇచ్చి మ్యాచ్ చేయమనొచ్చు మీకు. అంచేత ఇక్కడ ప్రిన్సిపల్స్ అనేవన్నీ ఆ మీరు కీవర్డ్స్ కింద తీసుకుని జాగ్రత్తగా చూసుకోండి. మీరు వరుసగా నేను చదివేస్తాను, అర్థం చేసుకోవడం ఏం కష్టం కాదు. తెలియంది ఏమి ఉండదు, ఇందులో మీకు తెలిసిందే ఉంటుంది. బట్ ఇక్కడ మీరు ఈ ఈ కీవర్డ్ అంటే వాట్ ఈస్ ది ప్రిన్సిపల్, హౌ వాట్ దట్ ప్రిన్సిపల్ ఈస్ కాల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ లెర్న్ బై ఇన్వాల్వ్మెంట్ అని ఉందండి. ఒకదంపుడుగా మాస్టర్ చెప్పుకుపోతూ ఉంటే స్టూడెంట్ ఇన్అటెంటివ్ గా ఉంటూ పోయాడు అనుకోండి, పెద్దగా లెర్నింగ్ ప్రాసెస్ నడవదు అక్కడ. ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ ఉంటుంది? టీచర్ చెప్పేది ఇంక్విజిటివ్ గా స్టూడెంట్ రిసీవ్ చేసుకుని అతను ఇన్వాల్వ్ అయ్యి క్వశ్చన్స్ రైజ్ చేసి డిస్కసివ్ గా ఉన్నప్పుడు అతనిలో లెర్నింగ్ పెరుగుతుంది ఎక్కువగా. ఈ విల్ లెర్న్ మోర్ కదా. దిస్ ఇస్ వాట్ వి కాల్ స్టూడెంట్ లెర్న్ బై ఇన్వాల్వ్మెంట్. ఇన్వాల్వ్మెంట్ ఇన్ ది టీచింగ్ దట్ ఈస్ గోయింగ్ ఆన్. సో ఇది మనందరికీ తెలిసిందే. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అని అంటాం దీన్ని. సో దేర్ షుడ్ బి అన్ యాక్టివిటీ ఆన్ ది సైడ్ ఆఫ్ ది స్టూడెంట్ ఆల్సో. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అనేది దీనికి టెక్నికల్ ఒక కీవర్డ్ అనమాట. అట్లానే ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటరెస్ట్. టీచింగ్ ఎయిడ్స్ హెల్ప్ క్యాప్చరింగ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. ఉత్తినే నేరేటివ్ గా చెప్పుకుపోవడం కాకుండా నేను ఏదైనా డెమాన్స్ట్రేషన్స్ చేస్తూనో చూపిస్తూనో చెప్పాను అనుకోండి, నేను చెప్పినప్పుడు దట్ క్యాచెస్ యువర్ ఇంట్రెస్ట్. టీచింగ్ ఎయిడ్స్ హెల్ప్ ఇన్ క్యాప్చరింగ్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. ఎయిడ్స్ చూపించాలి, డెమాన్స్ట్రేషన్స్ ఇవ్వాలి. దాని ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏం రాయక్కర్లేదు. మనం అనుకుంటాం ఏమిటంటే మనం ఏదైనా ఇప్పుడు ఇక్కడ కేవలం టీచింగ్ అంటే ఒక పాఠమే అనుకోకండి, ఏదో థియరిటికల్ అకాడమిక్ సెషన్ అని అనుకోకండి. కొన్ని కొన్ని జీవిత పాఠాలు కూడా నేర్పుతూ ఉంటారు. అటువంటివి కూడా ఉంటాయి కదా. సైకాలజీ చెప్పేవాళ్ళు ఉంటారు, ఫిలాసఫీ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ టాపిక్స్ లో మీకు జీవిత సత్యాలు కొన్ని నేర్పుతూ ఉంటాం. మనం సంస్కృతంలో అదే నేర్చుకున్నాం మనం. అది నేర్చుకున్నప్పుడు యూ షుడ్ బి ఏబుల్ టు లింక్ దోస్ విత్ యువర్ రియల్ టైమ్ లైఫ్ ఇన్సిడెంట్స్. మీ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ తో వాటిని మీరు లింక్ చేసుకుని చూడగలిగితే యూ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ దట్ ఫిలసాఫికల్ థాట్. That is very important. And then if anybody is not applying that philosophical thought in his regular life, real time life, he will get an inspiration to follow that, and that helps him in his life. ఇటువంటిది అనమాట. సో దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ లింకింగ్ విత్ లైఫ్. దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ డెఫినిట్ ఎయిమ్. స్టూడెంట్స్ క్యూరియాసిటీ టు బి డెవలప్డ్ బై ప్రీ డిటర్మిన్డ్ టీచింగ్ మెథడ్స్ అండ్ ఎయిడ్స్. పెద్దగా ఇందులో ఏమీ లేదు. క్యూరియాసిటీ స్టూడెంట్స్ ఎలా పెంచాలి అనేది డిసైడ్ చేసుకుని ది టీచర్ షుడ్ డిటర్మిన్ హౌ హీ హాస్ టు గో అబౌట్ హిస్ టీచింగ్ ప్రాక్టీస్. అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ సెలక్షన్. ప్రిన్సిపల్ ఆఫ్ సెలక్షన్ మీన్స్ సబ్జెక్ట్ మెటీరియల్ సెలక్షన్. అంటే
ఇప్పుడు నేను మీకు కొంత నోట్స్ రాశాను. నేను ఒక ఒక ఐడియా తోటి ఈ నోట్స్ రాశాను నేను. ఈ నోట్స్ రాయడంలో నాకు కొన్ని కొన్ని కీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, నాకు కొన్ని కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాని ప్రకారం రాశాను. ఇవన్నీ దీస్ ఆర్ ప్రీ డిటర్మిన్డ్ బై మీ. దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. నేను రాసిన నోట్స్ మీకు ఎగ్జామినేషన్ స్కోప్ ఆఫ్ సిలబస్ లో మేబీ 10% 20% కూడా కావచ్చును. కానీ ఉన్న దాంట్లో వాట్ ఈస్ బెస్ట్ యూస్ఫుల్ టు యూ అనేది ఆలోచించి నేను తయారు చేశాను అనమాట. అందుకని దీన్ని సబ్జెక్ట్ మెటీరియల్ సెలక్షన్ అని అంటాం. ఎందుకంటే మీకు స్పెసిఫిక్ గా అకాడమిక్ రొటీన్ లో ఉన్నట్టు కాంపిటేటివ్ టెస్ట్ లో, ఇన్ పర్టికులర్ మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో, మల్టిపుల్ చాయిస్ బేస్డ్ టెస్ట్ లో మీకు స్పెసిఫైడ్ సిలబస్ అనేది ఉండదండి. ఇట్స్ బౌండ్లెస్, లిమిట్లెస్ గా ఉంటుంది సిలబస్. టాపిక్ ఇండికేట్ చేస్తారు, ఆ టాపిక్ మీద అబ్బో లక్షల పేజీలు లిటరేచర్ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ ది సబ్జెక్ట్, నేను మీకు ఏది అయితే మీకు ఎక్కువగా నా నా ఫ్యాక్టర్స్ ఏముంటాయి, మీకు పరీక్షలు ఎక్కువ ఏమొస్తాయి, తర్వాత ఏమో ఏవి మోర్ ఇంపార్టెంట్ గా కనిపిస్తున్నాయి, లేదా పాత పేపర్లలో ఇచ్చినవి ఏమున్నాయి, ఇటువంటివన్నీ నేను చూసుకొని ఆ చేస్తూ ఉంటాను అనమాట. నేను అట్లా ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రీసోర్సెస్, ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ ఇంటూ యూనిట్స్. అంటే ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ అంటే ఎందుకంటే మొత్తాన్ని మనం కంఫర్టబుల్, అదే పుస్తకం ఉంటే చాప్టర్స్ అంటాం కదా, అలాగే టీచింగ్ లో ఒక ఒక సెమిస్టరా, యాన్యువల్ ఆ సిస్టమ్ ని బట్టి మనం కొన్ని యూనిట్స్ గా దాన్ని డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ కూడా సిలబస్ దీనికి 10 యూనిట్స్ కింద చేశారుగా. సో ఈ ప్రిన్సిపల్ ఆఫ్ డివిజన్ ఎందుకు చేస్తామంటే ఒక రిలేటెడ్ టాపిక్ అంతా ఒక దగ్గర కాంప్రహెన్సివ్ గా, కన్సాలిడేటెడ్ గా నేర్చుకునేందుకు దిస్ హెల్ప్స్. ప్రిన్సిపల్ ఆఫ్ ప్లానింగ్ అంటే ఆప్టిమమ్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే వాట్ ఆర్ అవైలబుల్ ఇన్ ది ఇన్స్టిట్యూషన్. అది లైబ్రరీ కావచ్చు, లాబొరేటరీ కావచ్చు, క్లాస్ రూమ్ కావచ్చు, ఎయిడ్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఇవన్నీ చక్కగా ప్లాన్ చేసుకోవాలి, అది ఎట్లా వాడదాము అనేది. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ రివిజన్, హోంవర్క్ అండ్ టెస్ట్ టు బి ప్లాన్డ్ టైమ్ టు టైమ్ ఫర్ రివిజన్ ఆఫ్ క్లాస్ వర్క్. ఐ నీడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్ ఇన్ దిస్. ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రటిక్ డీలింగ్, టీచర్స్ రోల్ టు బి బోత్ డెమోక్రాటిక్ అండ్ అథారిటేరియన్. ఈ రెండు కీవర్డ్స్ అండి, డెమోక్రాటిక్ అండ్ అథారిటేరియన్ అనేవి. సో డెమోక్రాటిక్ అంటే ఏమిటంటే వేర్ యూ అలౌ స్టూడెంట్ టు కమ్ ఫోర్త్ విత్ ఆల్ హిస్ ఐడియాస్ and you respect his words, you listen to what he says and patiently answer him, clarify him or modify him, whatever. ఇవన్నీ ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్. అథారిటేరియన్ అంటే ఎక్కడంటే మనం డెమోక్రాటిక్ గా ఉన్నాం కదా అని చెప్పేసి టీచరు డెమోక్రాటిక్ గా ఉన్నాడు, చక్కగా మాట్లాడిస్తున్నాడు, వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పడం, జోకులు వేయడం, డీవియేటింగ్ ఫ్రమ్ ది లెసన్, ఫోకస్ ఆన్ ది లెసన్ మాట్లాడటం, ఇటువంటివన్నీ చేస్తే దట్ రిక్వైర్స్ డిసిప్లిన్. దెన్ ది టీచర్ షుడ్ బికమ్ ఎన్ అథారిటేరియన్. అథారిటేరియన్ మీన్స్ హూ డిసిప్లిన్స్ ది స్టూడెంట్స్ ఇఫ్ నెసెసరీ, అవార్డింగ్ నెసెసరీ పనిష్మెంట్స్. అది అథారిటేరియన్. అథారిటేరియన్ సిస్టమ్ ఒకటి, డెమోక్రటిక్ సిస్టమ్ ఒకటి, ఇవి రెండు కీవర్డ్స్. అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ మోటివేషన్. ఈ అథారిటేరియన్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే వేర్ డిసిప్లిన్, ఇన్డిసిప్లిన్ ప్రివైల్స్. డెమోక్రాటిక్ సిస్టమ్ ఏంటంటే వేర్ ది లెర్నింగ్ టీచింగ్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ సాఫ్ట్. Democratic system is the best suited system. Principle of motivation, by pursuing students according to their skills with periodic gifts and rewards, stories of great personalities. ఇటువంటివి ఉంటాయన్నమాట. అంటే మోటివేషన్ అంటే ఏమిటంటే విత్ పీరియాడిక్ గిఫ్ట్స్. సరదాగా ఏదో మీరు మీకు ఈ టెస్ట్ పెట్టాము, ఒక టెస్ట్ లో ఒకటి ఫస్ట్ వచ్చాడు, నీకు పెన్ ఇస్తున్నాను అంటే ఈ విల్ బి మోటివేటెడ్ టు మెయింటైన్ దట్ లెవెల్, ఇదనమాట. సో నెక్స్ట్ ఇదే కంటిన్యూ చేస్తే ప్రిన్సిపల్ ఆఫ్ రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే ఏమిటంటే అదే పనిగా టీచింగ్ కాకుండా రీక్రియేషన్ ఇన్ టీచింగ్ ఉండాలి. అంటే కొంచెం రిలాక్స్ అయ్యేలాగా కూడా టీచింగ్ ఉండాలి. అలాగని షుడ్ నాట్ గో అవే ఫ్రమ్ టీచింగ్ అగైన్. ఈ షుడ్ నెవర్ లీవ్ ది స్టూడెంట్ ఇండిపెండెంట్ ఆఫ్ హిమ్, ఇండిపెండెంట్ ఆఫ్ ది టీచర్. ది స్టూడెంట్ షుడ్ నెవర్ బి లెఫ్ట్, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బట్ హీ షుడ్ బి గివెన్ సమ్ రిక్రియేషన్, రిలాక్సేషన్ ఫ్రమ్ ది మొనోటనస్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. అది ఆ టెక్నిక్ టీచర్కి ఉండాలి. తర్వాత ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్, దిస్ వీ నో ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ ఎబిలిటీస్, స్కిల్స్ అండ్ పర్సనాలిటీస్ అండ్ అడ్రస్ దెమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. అంటే స్టూడెంట్స్ లో అందరూ ఒక లెవెల్లో ఉండరు. దేర్ ఆర్ డిఫరెంట్ లెవెల్స్ ఇన్ ది స్కిల్స్, ఎబిలిటీస్ ఎట్సెట్రా ఆఫ్ ది స్టూడెంట్స్. దాన్ని ఐడెంటిఫై చేసి మనం పర్సనల్ టీచర్ అనేవాడు పర్సనల్ ఇంట్రెస్ట్ పే చేసి వేర్ ఏ స్టూడెంట్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ వాట్ స్కిల్స్ ఆర్ ఎబిలిటీస్ ఆర్ రిసెప్టివిటీ ఆర్ వాట్, ఇవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని అడ్రస్ చేసి చక్కగా పులప్ చేయగలగాలి. ప్రిన్సిపల్ ఆఫ్ రెమెడియల్ టీచింగ్, దిస్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ రెమెడియల్ టీచింగ్. ప్రిన్సిపల్ ఆఫ్ సింపతి, టీచర్ షుడ్ బి కైండ్, కేరింగ్ అండ్ సింపథెటిక్. ఇక్కడ చూడండి, టీచర్ షుడ్ బి కైండ్ అంటే స్టూడెంట్ వెనక పడుతూ ఉంటే విసుక్కోకూడదు వాడి మీద, వాడిని అర్థం చేసుకోవాలి. షుడ్ బి అండర్స్టూడ్ ప్రాపర్లీ. పాపం వాడికి ఉన్న రిసోర్సెస్ అంతే,
అది దట్ ఈస్ వాట్ వీ కాల్ టు బి కైండ్ టువర్డ్స్ ది స్టూడెంట్. అండ్ దెన్ కేరింగ్, అటువంటి వాడి మీద నువ్వు ఎక్కువ కేర్ పెట్టాలి. టీచర్ అనేవాడు ఎక్కువ కేర్ పెట్టి హీ షుడ్ బి పుల్డ్ అప్. తర్వాత అండ్ సింపాథెటిక్, వాడి ఉన్న లోవర్ రిసోర్స్ఫుల్ ఫెలో కనుక వాడి పట్ల సింపతి పెట్టుకోవాలి తప్ప ఆ, ఈ కోపం పెట్టుకొని ఇలాంటి చేతకానాలందరూ చేరారు నా స్కూల్లో ఇట్లాంటి యాటిట్యూడ్ పెట్టుకోకూడదు. ఒక మంచి వర్డ్ ఉంది దీన్ని, ఏది, కైండ్, కేరింగ్ అండ్ సింపాథెటిక్ అండ్ ఆల్ సచ్ థింగ్స్ వేర్ ఏ లెస్ ఏబుల్ స్టూడెంట్ ఈజ్ టు బి ట్రీటెడ్ బై ది హౌ హీ ఈజ్ టు బి ట్రీటెడ్ బై ది స్టూడెంట్ అని ఒక మంచి మాట ఉంది. అది ఒక కీవర్డ్, చాలాసార్లు వస్తుంది ఆ మాట. ఎంపాథటిక్ అని అంటాం దాన్ని. సింపాథెటిక్ ప్లేస్ లో సింపాథెటిక్ అంటే ఓన్లీ టు బి సింపాథెటిక్ టువర్డ్స్ ఎ పర్సన్. ఎంపాథెటిక్ మీన్స్ అంటే కేవలం సింపతి కాదు. He should be understood in the proper perspective. He should be carefully dealt and he should be dealt with affection. ఇవన్నీ ఉండేదాన్ని ఎంపతి అని అంటాం మనం. సో టీచర్ షుడ్ బి ఎంపాథెటిక్ ఫర్ ది స్టూడెంట్స్. ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేటివిటీ, ఎంతసేపు కూడా ది స్టూడెంట్ షుడ్ బి ఎంకరేజ్ టు కమ్ ఫార్వర్డ్ విత్ క్రియేటివ్ ఐడియాస్. ప్రిన్సిపల్ ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఎవరైనా స్టూడెంట్ మంచి స్మార్ట్ ఒక ఆన్సర్ చెప్పాడు అనుకోండి, కొంచెం వీ షుడ్ ఫ్లాటర్ హిమ్, ఒరే భలే చెప్పావురా, యు ఆర్ స్మార్ట్ ఫెలో అని ఇట్లా చెప్తూ ఉండాలి. లేదు ఒరే నువ్వు ఇంత బాగా చెప్పినందుకు తీసుకో, దిస్ ఈస్ ఫర్ యూ అని ఒక చిన్న పెన్ను చేతిలో పెట్టడము, పుస్తకం చేతిలో పెట్టడము. దీస్ ఆర్ ఆల్ ఇందాక మోటివేషనల్ ఎఫెక్ట్స్ అని చదువుకున్నాగా, అందులోకి ఇది కూడా వస్తుంది. అండ్ దెన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైనింగ్ ది సెన్సెస్. వాళ్ళకి దృష్టి పక్కకు పోకుండా ఉండాలంటే టీచింగ్ ఎలా చేయాలి, అలాగే పక్కవాడితో మాట్లాడుకుంటూ ఏదో వినుకుంటూ కూర్చోకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేవన్నీ, ఇవన్నీ కూడా ఉండాలి అనమాట ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్ లో. తర్వాత హౌ టు టీచ్, దీన్ని మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటారు. అంటే అంటే దీస్ ఆర్ నార్మ్స్ ఆఫ్ టీచింగ్ అని అనుకోవచ్చు. మ్యాక్సిమ్స్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉండాలంటే సింపుల్ టు కాంప్లెక్స్ కంటెంట్. అంటే చెప్పే లెసన్ లో ఒక కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు ముందు సింపుల్ థింగ్, తెలిసిన విషయాన్ని చెప్పి దాన్ని ఎనలైజ్ చేస్తూ పర్టికులర్లీ హీ షుడ్ బి టేకెన్ డ్రాన్ టువర్డ్స్ ది కాంప్లెక్స్ కంటెంట్. అంతేగాని డైరెక్ట్ గా కాంప్లెక్స్ కంటెంట్ నే డైరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తే ఈ మే నాట్ బి ఏబుల్ టు రిసీవ్ ఇట్ ప్రాపర్లీ. అలాగే నోన్ టు అన్నోన్, మన టీచింగ్ లో అన్నోన్ చెప్తాం కదా, కొత్త విషయాలు చెప్తాం కదా. కొత్త విషయం చెప్పాలి అని వచ్చినప్పుడు తెలిసిన విషయాన్ని పట్టుకుని దీని నుంచి దానికి లీడ్ చేసుకుంటూ చెప్తే బాగా అర్థమవుతుంది. దెన్ సీన్ టు అన్సీన్, ఒక తెలియని కొత్త విషయాన్ని, ఎప్పుడు చూడని దాని గురించి చెప్పేటప్పుడు చూసిన దాన్ని, ఉదాహరణకి ఏదైనా ఒక జంతువు ఉందనుకోండి, ఆ ఒక జంతువుని మనం చూడలేదు, జేబ్రాని ఎప్పుడు చూడలేదు. జేబ్రా గురించి చెప్పాలి అనుకుంటే ఒక పిల్లవాడికి మనం ఏం చెప్తాం, వాడు గాడిదని చూసి ఉంటాడు, గాడిదని చూపించు, ఈ గాడిద మీద అడ్డంగా చార్లో పెడితే బ్లాక్ అండ్ వైట్ ఎలా ఉంటుందో అదిరా జేబ్రా అంటే ఎలా ఉంటుందిరా అని చెప్పొచ్చు కదా. సో ఇట్లా అర్థం చేసేలాగా ఇవన్నీ అలాగే ఉంటాయి చూడండి. సీన్ టు అన్సీన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్. నార్మల్లీ అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్ అబ్స్ట్రాక్ట్ గానే ఉంటాయి కొత్తవి చెప్పేటప్పుడు. తెలిసిన ఫ్యాక్ట్ ని చెప్పి దాని నుంచి ఈ షుడ్ బి డ్రాన్ టువర్డ్స్ ది అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్. అబ్స్ట్రాక్ట్ ఫ్యాక్ట్స్ అంటే తెలుసు కదా, విచ్ కెనాట్ బి షోన్ ఇన్ కైండ్. అది మనం చూపించలేం, అర్థం చేసుకోవాలి, మెంటల్ ఎబిలిటీ కావాలి. అది కావాలి అంటే ది మైండ్ షుడ్ బి ట్రైన్డ్. దట్ కెన్ బి ట్రైన్డ్ బై ఫస్ట్ లెట్టింగ్ హిమ్ నో వాట్ ఈ నోస్ హీ కెన్ అండర్స్టాండ్ కాంక్రీట్లీ. అది చెప్పిన తర్వాత అబ్స్ట్రాక్ట్ థింగ్స్ వైపు తీసుకెళ్లొచ్చు. దెన్ పర్టికులర్ టు జనరల్, ఇండక్షన్ టు డిడక్షన్ చెప్తాను. పర్టికులర్ టు జనరల్ అంటే కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్, ఆ జనరలైజ్డ్ ఫ్యాక్ట్స్ కొన్ని చెప్పామనుకోండి, అది వెంటనే అంటే జనరల్ ప్రిన్సిపల్ అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలి, ఒక పర్టికులర్ ప్రిన్సిపల్, ఇది ఇలా జరిగింది కదరా, జనరల్ గా ఇలా జరగచ్చు అని చెప్పడం. దిస్ ఈజ్ పర్టికులర్ టు జనరల్. తర్వాత హోల్ టు పార్ట్, మొత్తాన్ని చెప్పిన తర్వాత మనం పార్ట్ల గురించి చెప్పాలి. అంటే కారు గురించి నీకు ఒక పాఠం చెప్తాను అన్నాను అనుకోండి, కార్బొరేటర్ అని మొదలు పెట్టకూడదు. నేను అసలు ముందు కార్ అంటే ఏమిటి, కారులో ఏమేమి లేదు, కంప్యూటర్ గురించి చెప్తాను అన్నాను. కంప్యూటర్ గురించి చెప్తాను అనగానే సిపియు అని మొదలు పెడితే అర్థం కాదు కదా. అసలు కంప్యూటర్లో ఏముంటాయి, కంప్యూటర్లో జరిగే పని ఏమిటి, మన ఇన్పుట్స్ ఏమిటి, లోపల ఏం జరుగుతుంది, దేనికి ఏ పార్ట్ ఉంది అనేది. అని చేత ముందు మనం కంప్యూటర్ చేసే పని ఏమిటి, ఈ పని చేయాలంటే ఏమిటి అని హోల్ని ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ అప్పుడు దానికి అవసరమైనటువంటి ఇండివిజువల్ పార్ట్స్ ఒక్కొక్కటి ఎలా పనిచేస్తుంది, సిపియు ఎలా పనిచేస్తుంది, కీబోర్డ్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగే సైకలాజికల్ టు లాజికల్. మీరు లాజిక్ అండి, ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నది ఒక లాజికల్ గా చెప్తూ ఉంటాను, నా లాజిక్ నాకు నచ్చుతుంది, అందరికీ నచ్చాలని లేదుగా. యూ మే నాట్ బి అగ్రీబుల్ టు వాట్ లాజిక్ ఐఎమ్ ఎంప్లాయింగ్ హియర్.
అప్పుడు ఏం చేయాలని మీ సైకాలజీ చూడాలి. వీడు వినేవాడా, మనం చెప్పేది వీడు ఓకే యాక్సెప్టెన్స్ వస్తుందా వీడి దగ్గర నుంచి, రాదా అని అనుకున్నప్పుడు దిస్ ఈజ్ వాట్ ఈస్ అండర్స్టాండింగ్ ది సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్. తెలుసుకున్నప్పుడు నేను ఏం చేయాలి, నా లాజిక్నే పట్టుకుని వేలాడకూడదు. నేను ఫస్ట్ ఐ షుడ్ లెట్ హిమ్ కమ్ ఫోర్త్ విత్ హిజ్ లాజిక్. వాడి లాజిక్ ని సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తూ మెల్లిగా మన లాజిక్ లోకి తీసుకెళ్ళాలి. అంచేత హియర్ స్టడీయింగ్ ది సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ డ్రాగింగ్ హిమ్ టువర్డ్స్ అవర్ లాజిక్, ఇది ఇంపార్టెంట్ అనమాట. దెన్ అనాలిసిస్ టు సింథసిస్. మీకు అనాలిసిస్ సింథసిస్ అంటే తెలుసును కదా, తెలిసిన మాటలే ఈ రెండును. అనాలిసిస్ అంటే ఒకటి ఇచ్చినప్పుడు దాన్ని విడదీస్తుంటప్పుడు, నేను మీ చేతిలో ఒక మొబైల్ ఫోను, ఒక కంప్యూటర్, ల్యాప్టాప్ పెట్టాను నేను. మీరు దాన్ని విడదీసి, అనాలిసిస్ అంటే విడదీసి ఏమేం పార్ట్లు ఉన్నాయి ఎలా పనిచేస్తాయని తెలుసుకోవడం. తర్వాత సింథసిస్ అంటే ఏమిటంటే మీకు ఆ విడి పార్ట్లన్నీ పెడితే మీరు కంపోజ్ చేసి దాన్ని ఒక డివైస్ గా చేసి అర్థం చేసుకుని పని చేసుకోవడం. సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. మనకి ఎనాలిసిస్ టు సింథసిస్ అంటే డివిజన్ టు కాంబినేషన్. ముందు ఇండివిజువల్ పార్ట్స్ గురించి తెలిస్తే అవన్నీ కలిపి మనం ఎలా ఒక డివైస్ ని చేసుకోవచ్చు అనేది మనకు తెలుస్తుంది. తర్వాత ఎంపిరికల్ నాలెడ్జ్ టు రేషనల్ నాలెడ్జ్. ఎంపిరికల్ నాలెడ్జ్ అంటే ఒక తెలిసిన విషయం నుంచి తెలియని విషయాన్ని డెరైవ్ చేసి చెప్పాలి. టు ఎంకరేజ్ సెల్ఫ్ స్టడీ బై స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్, ఇక్కడ నుంచి చూడండి. లెర్నర్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఒక స్టూడెంట్ కి ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి, ఏ విధమైనటువంటి క్వాలిటీస్ ఉంటాయి, ఉండాలి. ఈ రెండు కలిపి చెప్పేది ఇదనమాట. ఇందులో చూడండి, లెర్నింగ్ కెన్ టేక్ ప్లేస్ వితౌట్ టీచింగ్, బట్ టీచింగ్ ఈజ్ అన్ఇమేజినబుల్ వితౌట్ లెర్నింగ్. దిస్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. లెర్నర్స్ డిఫర్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ పర్సనాలిటీ. పర్సనాలిటీ అంటే ఇక్కడ మీరు ఏమిటంటే కొందరు డిఫిడెంట్ గా ఉంటారు, పాపం తెలివైన పిల్లలే, కానీ వాడికి ధైర్యం తక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండవు. ఒక్కడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, తక్కువ తెలిసినా కూడా వాడు బ్రైట్ గా కనపడతాడు వాడు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ వాట్ మేక్స్ డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెంట్ స్టూడెంట్స్. దెన్ యాటిట్యూడ్. ఒక్కొక్కడు అడమెంట్ గా ఉంటాడు, ఏం చెప్తే నేను వినేదేమిటి, ఈయన ఏమిటో చెప్తున్నాడే, నేను అనుకున్నట్లేదే అనే యాటిట్యూడ్ ఒకడికి ఉంటుంది. ఇంకొకటి యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది, ఈయన చెప్తున్నాడు ఓకే ఇది మనకు హార్డ్ గా ఉన్నా లెట్ us అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే, ఇందులో ఎంత ఉంది అనేది, అంటే వాడు అగ్రీబుల్ గా ఉంటాడు అనమాట. సో దిస్ ఈజ్ యాటిట్యూడ్. దెన్ కాన్ఫిడెన్స్ లెవెల్స్, దిస్ మ్యాటర్స్ ఏ లాట్. కాన్ఫిడెన్స్ లెవెల్ ని బట్టి, కాన్ఫిడెన్స్ లెవెల్ లేకపోతే ఎంత తెలివితేటలున్నా కానీ హీ విల్ నాట్ బి బ్రైట్, హీ విల్ నాట్ కమ్ అప్ బ్రైట్. తక్కువ ఇన్ఫర్మేషన్, తక్కువ నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం హీ విల్ ఫ్లరిష్ లైక్ ఎనీథింగ్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ మేక్ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ ఇన్ ది స్టూడెంట్స్. దెన్ ప్రయర్ నాలెడ్జ్. ప్రయర్ నాలెడ్జ్ అంటే ఏమిటంటే ఒక టాపిక్ నేను చెప్తున్నప్పుడు మీకు ప్రయర్ నాలెడ్జ్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి నేను చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం స్పీడ్ గా చదువుకెళ్తున్నాను, మీరు గమనించుంటారు ఇవాళ. ఎందుకని, ఇవి పెద్ద విషయాలు కాదు, మీరు అందరికీ తెలిసిన విషయాలే. అయితే నేను కీవర్డ్స్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని కొన్ని చెప్తున్నానే తప్ప సబ్జెక్టివ్ నేను చెప్పక్కర్లేదు కదా ఇది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు పొద్దున్న ఇంకో టాపిక్ స్టార్ట్ చేస్తాను, వెస్టర్న్ లాజిక్ స్టార్ట్ చేస్తాను. ఐ కెన్ సే అందులో మోస్ట్ ఆఫ్ యూ యువర్ ప్రయర్ నాలెడ్జ్ విల్ బి జీరో, ఐ నో దట్. అక్కడ నేను చెప్పేది వేరుగా ఉంటుంది, అక్కడ నేర్పించాల్సి వస్తుంది అక్కడ. నేను అలాగే చదువుకున్నాను సొంతంగా. సో ప్రయర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ డిసైడింగ్ ది టీచింగ్ అనమాట. ఆ వాడి ప్రయర్ నాలెడ్జ్ ని బట్టి టీచరు చెప్పాల్సి వస్తుంది. వాడు ఆల్రెడీ ఇన్ఫార్మ్డ్ పర్సన్ అయితే, ఇప్పుడు నేను టీచింగ్ యాప్టిట్యూడ్లు, రీసెర్చ్ యాప్టిట్యూడ్లు మీకు ఎక్కువసేపు చెప్పక్కర్లేదు. ఇదే నేను వెస్ట్రన్ లాజిక్ వచ్చాను అనుకోండి, లేదు మరొక వేరే టాపిక్ కి కంప్యూటర్స్ మీదకి వెళ్ళాను అనుకోండి, ఐసీటీ మీదకి వెళ్ళాను అనుకోండి, దెన్ ఐ మే హ్యావ్ టు అమెండ్ మై ప్రాసెస్ ఆఫ్ టీచింగ్. Then ability, etc. Abilities, I said teacher has to pay student-wise attention based on their abilities. Then good learner, persistent persistent అంటే అర్థం కాకపోతే కప్పదాటి వేసేయడం కాదు, అర్థమయ్యే వరకు దాన్ని పట్టుకుని పీకి 4 ప్రశ్నలు వేసి పక్కవాడినో టీచర్నో నేర్చుకుంటాడు. ఇది ఉండాలి. లెర్నర్ షుడ్ హ్యావ్ దిస్ క్యారెక్టరిస్టిక్. అలాగే మేకింగ్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్, వానికి కొంత నాలెడ్జ్ ఉంది, ఇక్కడ కొత్త నాలెడ్జ్ వస్తుంది అనుకోండి, హీ షుడ్ బి క్యాపబుల్ ఆఫ్ రిలేటింగ్ ఇట్ విత్ వాట్ నాలెడ్జ్ హీ ఆల్రెడీ హ్యాస్, దాన్ని బట్టి చేయాలి. తర్వాత షేరింగ్ ది నాలెడ్జ్. ఎప్పుడు కూడా పిల్లలు, స్టూడెంట్స్ వాళ్ళలో వాళ్ళు ఒక విషయం క్లాసులో అయిన పాఠాన్ని బట్టి గ్యాప్ లో మాట్లాడుకున్నారు అనుకోండి, ఒక్కొక్కటి ఐడియాలు వాళ్ళు షేర్ చేసుకుంటే కొత్త నాలెడ్జ్ని వాళ్ళలో వాళ్ళు అక్వైర్ చేస్తారు, వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి. ఫ్రీ ఫ్రమ్ నెగిటివ్ ఇమోషన్స్. దేనికి కూడా కోపం రాకూడదు. పక్క ఫ్రెండ్ ఏదో ఒకటి, ఒరే ఇది ఇలా కాదురా ఇల్లారా అనగానే కోపం వచ్చేయక్కర్లేదు. ఓకే ఆలోచించు, లేదంటే వాడిని కన్విన్స్ చేయి. లేదు వాడు కన్విన్స్ అవడు, నీకు నచ్చటం లేదు, వదిలి ఫినిష్.
ఇవి దేర్ షుడ్ నాట్ బి ఎనీ నెగిటివ్ ఎమోషన్స్. ఓకే, వాని అభిప్రాయం వాడిది, మన అభిప్రాయం వాడిది. దెన్ క్యూరియస్ టు లెర్న్. ఎప్పుడైనా కానీ మనం ఒక టాపిక్ తీసుకున్నామంటే వీ షుడ్ షో ఇనఫ్ క్యూరియాసిటీ. మేకింగ్ టైమ్ ఫర్ రీడింగ్, ఎనలైజింగ్ అండ్ ఇవాల్యుయేటింగ్. అంటే స్టూడెంట్ ఎప్పుడు కూడా నేను ఎంత నేర్చుకున్నాను, టీచర్ చెప్పిన దాంట్లో నాకు ఎంత అర్థమైంది అని చూసుకోవాలి. కళ్ళు మూసుకుని చిన్నప్పుడు పాఠాలు అప్పచెప్పుకుంటూ ఉంటాం. మనం పరీక్షలకు ముందు క్వశ్చన్ ఆన్సర్స్ కళ్ళు మూసుకుని చిన్నప్పుడు అప్పచెప్పేసుకుంటూ ఉండేవాళ్ళు ఎంత వచ్చిందని. దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇవాల్యుయేటింగ్. నీకు ఎంత వచ్చింది, ఇవన్నీ ఉండాలి. ఎంజాయ్ లెర్నింగ్. అన్నిటికంటే ముఖ్యం, మనం ప్రతి ఫీల్డ్ లోనూ చెప్తాం. ఒక సింగర్ ఉంటాడు, ఒక డాన్సర్ ఉంటాడు, ఒక పెర్ఫార్మర్ ఉంటాడు, ఒక స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇన్ లెర్నింగ్, అంతే కదా. సో వీళ్ళు ఎవరు ఏ పని చేసినా కూడా ఇట్ షుడ్ బి డన్ విత్ అట్మోస్ట్ ప్లెజెంట్నెస్ అండ్ హ్యాపీనెస్. హాయిగా ప్లెషరబుల్ గా నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ స్టూడెంట్. దెన్ అబిలిటీ టు అసోసియేట్ న్యూ నాలెడ్జ్ విత్ ది ఆల్రెడీ నోన్ నాలెడ్జ్. చెప్పాను కదా, వెన్ ఎవర్ హీ రిసీవ్స్ ఎ న్యూ నాలెడ్జ్ హీ షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇట్ విత్ హిజ్ ఆల్రెడీ ప్రయర్ నాలెడ్జ్ అని అంటాం కదా. దాంతో అతను షుడ్ బి ఏబుల్ టు కనెక్ట్ ఇట్. దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది లెర్నర్స్. ఇందులో ప్రత్యేకించి మనకి లెర్నర్స్ లో వి టాక్ అబౌట్ టూ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ లెర్నర్స్. సమ్ లెర్నర్స్ ఆర్ అడోలసెంట్ లెర్నర్స్ అండ్ సమ్ లెర్నర్స్ ఆర్ అడల్ట్ లెర్నర్స్. అడోలసెంట్ లెర్నర్స్ అంటే మీకు తెలుసును, సే ఒక ఒక 14 to 18, 13 to 17, ఆ ఏజ్ గ్రూప్ లో ఉండే వాళ్ళని అడాలసెంట్ లెర్నర్స్ అని అంటాము. అంటే వికసిస్తున్న వాళ్ళు అనమాట, బడ్డింగ్ పీపుల్, జస్ట్ బ్లాజమింగ్ పీపుల్. అడల్ట్ లెర్నర్ పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు, మెచ్యూర్ అయిన వాళ్ళు. సో మీరు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎట్లా ఉంటాయి అనేది మనం కంపారిటివ్ గా చదువుతాము. ఇది ఇంకా రేపు చూద్దాంలేండి. విల్ స్టాప్ హియర్ ఫర్ టుడే. టుమారో విల్ కంటిన్యూ. మంచిదండి. థ్యాంక్ యూ. బై. సో సీ టుమారో.